హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను కాకినాడ స్టైల్లో పప్పుచారు అయితే చేయబోతున్నాను. పప్పుచారు కాదు, సాంబార్ అని కూడా అంటారండి. కొంతమంది పప్పుచారు అంటారు, కొంతమంది సాంబార్ అంటారు. ఓకేనా, సరే అయితే మీకు సాంబార్ ఎలా చేయాలో మీకు చెప్తాను అనమాట. అయితే ఫస్ట్ పావు కేజీ కందిపప్పుకి పచ్చిశనగపప్పు ఒక గుప్పుడు తీసుకోవాలన్నమాట. ఈ రెండు కలుపుకోవాలి. మనం ఇలా చేసుకోవడం వల్ల సాంబార్ అయితే రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఈ రెండు కలిపి కడిగేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ అయితే విజిల్స్ అయితే వేయించుకోవాలి మెత్తగా అవ్వే వరకుని. తర్వాత మనం అయితే సాంబార్లో ఏమేమి వేసుకుంటారో వాటిని కూరగాయలని వాటిని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. అయితే బెండకాయలు, వంకాయలు, క్యారెట్, ముల్లంగి, ఆనపకాయ, ములక్కాడ, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటారనమాట. ఇవన్నీ కుక్కర్లో కాకుండా నేనైతే విడిగా ముక్కలను అయితే ఉడకబెడతాను. ఎందుకంటే కుక్కర్లో వేస్తే మనకి మెత్తగా అయిపోతాయి, అంతగా తినడానికి అయితే బాగోదు. అందుకని చెప్పేసి నేను విడిగా అయితే ఉడకబెడతాను. సరిపడా నీళ్ళు వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి మనం మూత అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే వచ్చేసి మనం ఒక గిన్నెలో అయితే చింతపండు అయితే తీసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. ఒక పావుగంట ముందు నానబెట్టుకుంటే కొంచెం బాగా మెత్తగా అవుతుంది. ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకున్న వేడి నీళ్ళు అయితే వేసుకుంటే కొంచెం త్వరగా నానుతుంది అనమాట. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది అనమాట. పక్కన ములక్కాయలు అదే కొయ్యి పెట్టాను కదా, ఫ్రూట్స్ అవి ఉడకబెట్టడానికి, అవి కూడా ఉడికిపోయినాయి. కానీ బాగా మగ్గనివ్వకండి, అంటే ఇంకా మనం మళ్ళీ చింతపండు అది వేసి మనం ఇంకా ఉడికిస్తాం కాబట్టి బాగా మగ్గనివ్వకుండా కొంచెం గట్టిగా ఒక 10 మినిట్స్ కానీ ఒక పావుగంట 15 నిమిషాలు కానీ మగ్గనిచ్చిన తర్వాత కట్టేసుకుంటే స్టవ్ సరిపోతుంది. తర్వాత ఇప్పుడు అయితే అందులో ఉడకబెట్టిన కూరగాయల్లో తర్వాత మన పప్పు, తర్వాత ఏమో చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండు రసం దీన్ని వేసుకున్న తర్వాత ఇందులో సరిపడిగా అయితే ఉప్పు వేసుకోవాలన్నమాట. ముందు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి దాన్ని దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడేమో కొంచెం పసుపు, కారం వేసుకోండి. కారం అయితే 2 స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ సాంబార్ కాబట్టి వేసుకుంటున్నాను. మీరు కారం తగ్గట్టుగా వేసుకోండి, ఓకేనా. తర్వాత అయితే సాంబార్ పొడి కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు పొడి వేసుకుంటేనే రుచిగా ఉంటుందని కరివేపాకు వేసి మరగపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే తర్వాత తాలింపుకి అయితే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వాము, ఇంకా కరివేపాకు ఇవన్నీ తాలింపుకి అయితే వేస్తున్నాను. అయితే పెనం అయితే వేడి చేసి అందులో ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసాను అనమాట. ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే టాప్ రేట్లో ఉన్నాయి కాబట్టి నేను తక్కువ వేసాను అనమాట. వెల్లుల్లిపాయలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక వెల్లుల్లిపాయ మొత్తం కాయ అంతా వేసేస్తాను. తర్వాత అయితే మనం ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని వేగనివ్వాలన్నమాట. అయితే మనం ఫస్ట్ ఇందాక ఉప్పు, కారం వేసుకున్నాం కదా, అప్పుడైతే మనం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అంటే ఎవరికైనా కొంచెం తీపిగా ఉండాలి సాంబార్ అన్న వాళ్ళు కొంచెం తీపి వేసుకుంటే బాగుంటుంది అనమాట. పంచదార కన్నా బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది, ఓకేనా. 15-20 నిమిషాల పాటు మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు సాంబార్ అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినమాట. సరే, ఇదేనండి ఇంకా మా కాకినాడ స్టైల్లో పప్పుచారు కానీ సాంబార్ కానీ కాసుకునే విధానం. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయడమే కాకుండా కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఏంటని, ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.